హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ లైఫ్ స్టైల్. ఈరోజైతే ఒక మంచి సూపర్ డెలీషియస్ అండ్ సింపుల్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో వంకాయలను ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను చేసుకున్నాను, తిన్నాను కాబట్టి మీతో షేర్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ విధంగా పొడుగు వంకాయలను అయితే నేను ఒక 8 తీసుకొని మధ్యలోకి కట్ చేసుకున్నాను, వాటర్లో వేసుకున్నాను. తర్వాత దీని ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం అయితే ఇప్పుడు నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకున్నాను. అలాగే 2-3 వెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాను. 4-5 ఎండుమిర్చిలు మీకు కారానికి సరిపడా వేసుకోండి. అలాగే జీలకర్ర యాడ్ చేసేసాను ఇందులోకి. అదేవిధంగా కొంచెం చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని ఇప్పుడైతే ఒకసారి దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. మరి సూపర్ సాఫ్ట్ ఏం అవసరం లేదు, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొడవు వంకాయలన్నింటిలో కూడా స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత స్టఫ్ అయ్యేలాగా ఈ విధంగా 1 by 1 అన్ని దానిలలో కూడా ఈ గ్రైండ్ చేసుకున్న దాన్నంతా కూడా మనం స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇంకొంచెం మిగిలితే పర్వాలేదు, అది పక్కనే పెట్టండి, దాన్ని మళ్ళీ యూస్ చేయొచ్చు. దానికి ఎలా యూస్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈ విధంగా టోటల్గా నేను అన్నీ అయితే స్టఫ్ చేసేసుకున్నానండి. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి ఈ విధంగా చేసిన తర్వాత అంటే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన వెంటనే ఈ విధంగా ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, దీన్ని మనం కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకుంటాం కాబట్టి నేనైతే తక్కువ వేసాను. మీరైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కింద మాడ అంటకుండా ఉంటుంది. సో ఇలా స్టఫ్ చేసిన వంకాయలన్నింటినీ కూడా విధంగా ప్యాన్లోకి వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత. అన్నీ యాడ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే దీన్ని ఒకసారి మూత పెట్టేసుకొని దాన్ని బాగా మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఎక్కువ అడుగంటుకోకుండా ఉండేలాగా 5 minutesకి వన్స్ మనమైతే వీటిని చూసుకొని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో 5 minutes అయింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఓపెన్ చేసి దీన్ని అన్నిటిని ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను. సో అన్ని చోట్ల బాగా ఫ్రై అవ్వాలి కదా. సో ఈ విధంగా అయితే మీరు కూడా తిప్పుకుంటూ 5 minutesకి వన్స్ కింద అడుగంటుకోకుండా చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఆయిల్ అవసరం అవుతుందంటే మీరు మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. సో దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం, ఇంకా బాగా మగ్గాలి ఇవి. సో ఇప్పుడు వరకు చాలా వరకు అయితే బాగానే ఫ్రై అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమన్నా మీరు కారం కానీ సాల్ట్ కానీ తక్కువ ఉంటే ఒకసారి టేస్ట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు బాగానే మగ్గాయి కాబట్టి ఈ లాస్ట్లో ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి. అదేవిధంగా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొంచెం అదైతే మిగిలింది కదా, అది ఇప్పుడైతే లాస్ట్లో అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకొని మంచిగా ఇంకొక 2-3-5 minutes వరకు అయితే మళ్ళీ కుక్ చేసుకోండి. కింద మాడంటకుండా బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోండి వంకాయలు, ఎందుకంటే మనం పొడుగు వంకాయలు అలాగే వేసేస్తున్నాం కాబట్టి కట్ చేసుకోకుండా. సో మాడంటకుండా ప్లస్ ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోండి. సో ఫైనల్గా ఆల్మోస్ట్ ఇదైతే ఇంకొక 2-3 secondsలో అయితే అయిపోతుంది. సో ఇలా చూడండి, ఈ విధంగా మగ్గాలన్నమాట. ఇది ఫైనల్ స్టేజ్. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్, బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ వంకాయని ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా చేసుకోండి. రైస్లోకి, వేడివేడి రైస్లోకి, పెరుగుతో పాటు తినడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ట్రై ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe for my channel.